రాష్ట్రంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు సంబంధిత కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25 మంది అభ్యర్థులు ఉండగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కెఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓటింగ్ అనంతరం సీఎం మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని అన్నారు. భారత్ ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఓటు ఒక బలమైన ఆయుధమని పేర్కొన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలికినట్లు అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటు మన హక్కు అని, ఓటు వేయడం బాధ్యత అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటు చాలా విలువైంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగు సాయంత్రం 4 గంటలకు పూర్తవుతుంది. ఇట్టి పరిస్థితుల్లో 4 లోపే పోలింగ్ పూర్తవుతుంది. కానీ దయచేసి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కానీ, మార్గ మధ్యలో ఉన్నవాళ్ళు కానీ, వివిధ పనుల మీద వివిధ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దయచేసి బాధ్యతగా అందరూ కూడా వచ్చి ఓటేయాలని కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లాలోని తెనాలిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.